సరే ఓం గారు, సీజ్ ది ప్రిన్స్ సీజ్ ది పాస్పోర్ట్ మహేష్ని బోన్లో పెట్టిన జక్కన్న. ఈ మహేష్ బాబుని రాజమౌళిది ప్రొడక్షన్ స్టార్ట్ అయినట్టు సార్. ఓం గారు ఓం గారు, గుడ్ ఈవినింగ్ వంశీ గారు. ఏంటి మహేష్ బాబుని బంధించేశాడా మొత్తానికి రాజమౌళి గారు? ఇప్పుడు రాజమౌళి సినిమా అంటేనే ఒక 2 ఏళ్ళో 3 ఏళ్ళో వాళ్ళకి రాసిచ్చేటివేనండి జీవితకాలాన్ని. సేమ్ అదే జరిగింది. అంటే రాజమౌళి చాలా చమత్కారంగా ఒక సింహాన్ని ఫోటోను పెట్టి దాని మీద ఒక బోన్లో పెట్టినట్టుగా చూపిస్తూ ఒక పాస్పోర్ట్ చూపించారండి. అందరూ అనేది ఏంటంటే ఇక ఇష్టారాజ్యంగా మహేష్ బాబు ఏదో విదేశాలకు వెళ్ళి సరదాగా గడపడానికి ఫ్యామిలీతో లేదు, ఆయన పాస్పోర్ట్ నేను తీసుకున్నాను, ఆ పాస్పోర్ట్ నా దగ్గర ఉంది, ఆయనేమో నా వెనకాల బోన్లో ఉన్నారు అని ఇండైరెక్ట్ గా చెప్పారండి. చాలా మంది ఆనందపడుతున్న విషయం ఏంటంటే మొత్తానికి రాజమౌళి మహేష్ బాబుతో ఒక సినిమా తీస్తున్నాను అన్నది అఫీషియల్గా ఈరోజు కన్మిట్ అయ్యారు. ఎందుకంటే ఇప్పటిదాకా అధికారికంగా వాళ్ళు ఎవరు చెప్పలేదు, జరుగుతోంది, రకరకాల వార్తలు వస్తున్నాయండి. అలాగే ప్రియాంక చోప్రా కూడానండి గత 4 రోజులుగా హైదరాబాద్లో ఉంది. ఆవిడ ఇక్కడిక్కడే దేవాలయాలు అవి తిరుగుతుంది, కానీ ఆవిడ కూడా ఎప్పుడు నేను రాజమౌళి సినిమాలో నటించడానికి వచ్చాను, లేకపోతే మహేష్ బాబు పక్కన నటిస్తున్నాను, ఆ సినిమా షూటింగ్ పలానా అప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పలేదండి. ఎప్పుడైతే రాజమౌళి ఇది ఇన్స్టాలో ఆ చిన్న వీడియోను పోస్ట్ చేశాడో ఫస్ట్ మహేష్ బాబు స్పందించాడండి. అంటే ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ, అంటే నేను మీకు కమిట్ అయ్యి నా డేట్స్ ఇచ్చాను కాబట్టి ఇక నేను దానికి వెనక్కి తగ్గేదేలే అన్నట్టుగా మహేష్ బాబు చెప్పాడండి. దాని కింద ప్రియాంక చోప్రా ఫైనల్లీ అంటూ ఆవిడ కూడా ఒక కామెంట్ పెట్టిందండి. అంటే మొత్తానికి మీరు ఎప్పటి నుంచే చెప్తున్నారు, ఇప్పటికీ మీ కాంబినేషన్ సెట్ అయ్యింది, చాలా సంతోషం అన్నట్టుగా. కాబట్టి ఈ రోజున అన్అఫిషియల్ గా అంటే ఇండైరెక్ట్ గా రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు, అందులో ప్రియాంక చోప్రా కూడా నటిస్తోంది అనే విషయాన్ని అయితే అందరికీ అర్థమైంది. అందువల్ల సోషల్ మీడియాలో ఉదయం నుంచి విపరీతంగా ఆ వీడియో వైరల్ అవుతూ వస్తుంది సార్. ఓకే,